దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5:31 ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, యేసు ప్రభు వారిని ప్రేమించువారు, పరలోకమందున్న సృష్టికర్తని దేవుడిని ప్రేమిస్తున్న వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. అంటే బలముతో ఉదయిస్తారు సూర్యుడు ఉదయాన్ని ఎవరైనా ఆపగలరా? సూర్యుడు ఉదయిస్తూ అలా బయటకు వస్తున్నప్పుడు ఎవరైనా సూర్యుడు నువ్వు పైకి రావద్దు, ఆగు అని చెప్పగలిగిన శక్తి భూమి మీద ఉందా ఎవరికైనా? దేన్నైనా ఆపగలరేమో కానీ సూర్యుని మాత్రం ఆపలేరు. బలముతో ఉదయిస్తూ వస్తాడంట సూర్యుడు. ఆ సూర్యుడు అలా వస్తుండగా అంత వెలుగుతో నింపేస్తాడు, చీకటిని పారదోలుతాడు. ఆ సూర్యునితో పోల్చాడు దేవుడు నిన్ను. దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే నీ జీవితం, అది మీ ఉద్యోగంలో అయినా, మీ వ్యాపారంలో అయినా, మీ చదువులో అయినా, సేవా పరిచయంలో అయినా బలముతో ఉదయించే సూర్యుని వలె మీరు ఉంటారు. ఆమేన్. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఈ వాగ్దానంను బట్టి చూస్తే, దానియేలు తను ఉన్నటువంటి రాజ్యంలో దేవుడు అతన్ని ఎంతగానో హెచ్చించాడు. ఎందుకంటే దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు. అతను ప్రేమ ఎలా వ్యక్తపరిచాడు? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ముమ్మారు ప్రార్థించడం ద్వారా దేవుణ్ణి తాను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రార్థన అలవాటు చూపిస్తుంది. అందుకే నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను రాజ్యంలో బలంతో ఉదయించేటువంటి సూర్యుని వలె దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎంత ఘనంగా అంటే అతను చూసిన వారందరూ కూడా ఈ దానియేలు దేవుని ఆత్మ గలవాడు. ఆ రోజుల్లో దేవుని ఆత్మ ఏంటో ఎవరికి తెలియదు, కానీ దేవుని ఆత్మ గలవాడు, ఇతను దేవుని వాడు అని చెప్పి వారు తెలుసుకున్నారు. రాజులు ఇతన్ని వెతికారట. దేవుని ప్రేమించిన వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయి. దావీదు జీవితంలో మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజుగా దేవుడు చేశాడు. అతని శక్తికి మించిన వాటిని జయిస్తూ ముందుకు వచ్చాడు. తన శక్తికి మించినవన్నీ కూడా సింహాన్ని జయించడం, ఏలుగుబట్టిని జయించడం, గొలియాతును జయించడం, ఇవన్నీ శక్తికి మించిన కార్యాలు అతని ద్వారా జరిగాయి. కారణం, దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు తోడై ఉంటాడు కనుక బలంతో ఉదయించే సూర్యుని వలె అద్భుతమైన ఆశీర్వాదాలు చూడగలిగారు. శ్రమలు రాలేదంటే వచ్చాయి. అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ వారు జయించగలిగారు. ఒక కీర్తన పాడుకుందాం. ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. అపోస్తలులు దేవుని ప్రేమించువారు దేవుని రాజ్యం సువార్తలో ఉదయించు బలమైన సూర్యుని వలె ఉండేది. అద్భుతమైనటువంటి సేవ వారు చేయగలిగారు. వారు ఎక్కడికి వెళ్ళినా విద్య లేని పామరులు వీరు, వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది, వీరు భూమిని తలకిందులు చేసేవారు, వీరు సామాన్యులు కాదు అని రాజులు చెప్పుకున్నారు. ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడ నేర్చుకున్నారు వీరు? వీరి నోటి నుండి జ్ఞాన పలుకులు వస్తున్నాయే. ఇంత బలమైన వారుగా, ఇంత శక్తివంతులుగా ఉండగల కారణం ఏంటి? బలంతో ఉదయించే సూర్యుని వలె కనిపిస్తున్నాడు ఒక్కొక్కడు. ఆ పేతురు అలాగే ఉన్నాడు, యోహాను అలాగే ఉన్నాడు, యాకోబు విధంగానే ఉన్నాడు. వారి మాటలకు ఎదురు సమాధానం అని చెప్పలేకపోతున్నాం. విద్య లేని పామరు లేని వీరు ఇంత శక్తివంతులుగా ఉండగల కారణం ఏంటి? ఈ జ్ఞానం ఎక్కడిది అని చర్చించుకున్నారట. అప్పుడు వారందరూ అన్నారు, వీళ్ళకి ఈ జ్ఞానము, ఈ వివేకము, ఈ ధైర్యం అంతా ఎక్కడి నుండి కాపీ కొట్టారు, ఎక్కడి నుండి పొందుకున్నారంటే, వీరంతా యేసుతో కూడా ఉండిన వారు. అంటే యేసుతో కూడా ఉన్న వారికి ధైర్యం వస్తుందా? అవును. జ్ఞానం ఉంటుందా? అవును. దేవుడు వారికి తోడై ఉంటాడా? అవును. వారు సూర్యుని వలె ఉంటారు తప్ప చంద్రుని వలె మాత్రం ఉండరు. మీ జీవితం అలా ఉండాలి. మీ పని స్థలంలో, స్టూడెంట్స్ మధ్యలో కావచ్చు, స్కూల్లో, కాలేజీలో,
యూనివర్సిటీలో, సేవా పరిచర్యలో, ఎక్కడున్నా దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురుగాక. ఆమేన్. పొలంలో పనిచేస్తున్నా, రైతుగా పనిచేస్తున్నా, ఏ మార్గంలో ఏ యొక్క కార్యక్రమాల్లో మీరు ఉన్నప్పటికీ ప్రభు మిమ్మలను ఒక సూర్యుని వలె ఉదయింపజేస్తాడు. సూర్యుడు ఉదయిస్తుండగా ఎవరు అతను ఆపలేరు. అలాగే దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తుండగా ఎవరు మిమ్మల్ని అణిచి ఉంచలేరు. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలు మిమ్మల్ని పైకి లేవనెత్తుతుండగా మీ శత్రువులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరు మిమ్మల్ని ఆపలేరు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును పిల్లరా, దేవుడు మిమ్మల్ని బలముతో ఉదయించే సూర్యుని వలె చేయాలని ఆయన కోరుచున్నాడు. అందుకే ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన మార్గంలో జీవిద్దాం. ఎంతమంది అయితే మిమ్మల్ని ఆపాలని, అణగగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా, మిమ్మల్ని దేవుడు ఒక చంద్రుని వలె, ఒక నక్షత్రం వలె కాదు కానీ బలముతో ఉదయించే సూర్యుని వలె మిమ్మల్ని ప్రభు పైకి తీసుకుని వచ్చే రోజు రాబోతుంది. ఆమేన్. సూర్యుడు ప్రకాశించాలి అంటే ముందు మండాలి. మీరు ప్రకాశించేవారుగా ఉండాలంటే మీరు మండేవారుగా ఉండాలి. వాక్యం మన హృదయాలను మండిస్తుంది. రెండవదిగా ప్రార్థనా జీవితం అనే మంట మనకు ఉండాలి. ప్రార్థన లేని వారు ఆత్మలో మండట్లేదు, ఆరిపోయిన వారు. మూడవదిగా పరిశుద్ధాత్మ మంట మనలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని బలముతో ఉదయించే సూర్యుని వలె చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయనను ప్రేమించిన వారు మాత్రమే బలంతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. మీరు ఈరోజు మీ ప్రేమ దేని మీద ఉన్నా కూడా ఆ ప్రేమ వెనక్కి తీసుకొచ్చి సృష్టికర్తని దేవుని మీద పెట్టండి. ఆ తర్వాత మీరు చూడండి మీ జీవితాల్లో ఏ విధంగా ఆశీర్వదించబడతామో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నిన్ను ప్రేమించేవారుగా మమ్మల్ని చేయండి. నీ కృప మాకు దయచేయం నాయనా. నీ సహాయం అనుగ్రహించండి. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక సూర్యుని వలె ప్రకాశించాలి అంటే ఆ మంట మాలో ఉండాలి ప్రభా. ఆ మంటను మండించే దేవుని వాక్యమును ప్రేమించి చదివి ధ్యానించేవారుగా చేయండి. నాలో ప్రార్థిస్తుండగా నా ప్రియ తండ్రి, ప్రార్థనాత్మ గలవారుగా చేయండి. ఏ సమస్య ఉన్నా మీ సమస్యలు, మీ భారము, మీకున్న చింత నీ మీద మోపమని అవుతారు. వారు ఏ స్థితిలో ఉన్న వారిని బాగు చేయండి. వాక్యం చదివి ధ్యానించేవారుగా, నిన్ను ప్రేమించి ప్రార్థించేవారుగా, పరిశుద్ధాత్మకు లోబడేవారుగా చేయండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ కృప దయచేయండి. బలంతో ఉదయించే సూర్యుని వలె వీరి జీవితాలను ఆస్వాదించి ఉదయింపచేసి బలపరిచి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమించెదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించెదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించెదను. ఆరాధన 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 బర్త్డే జరుపుకునే వారికి వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. ఐ విల్ రిస్టోర్ యూ టు హెల్త్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయురారోగ్యములతో దీవించుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. భార్యాభర్తలని మీ ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉండాలని, మరి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి చిన్న వాక్యాలు, ఆ వాక్యాలకు లోబడడం వల్ల మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆస్వాదించబడుతుంది. మీకు ఇచ్చిన వాగ్దానము పెళ్లి రోజు యానివర్సరీ జరుపుకునే వారికి కీర్తన 2:8 Psalms 2:8 నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. అంటే అడిగితే ఇస్తా అన్నాడు దేవుడు. అడగండి. మీ ఇంట్లో ఏ లోపం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అడగండి. ఇక్కడ భర్త మారాల్సి ఉంటే అడగండి, భార్య మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు కావాల్సి ఉంటే అడగండి.
ఈ జీవితాలు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా దీవించబడి ముందుకు వెళ్ళాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.